ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేటకు విచ్చేసి నేషనల్ హైవే బెర్దవాడ వద్ద నిర్మితమైన టిట్కో గృహాలను ప్రారంభం చేస్తారని కూటమి నాయకులు, పట్టణ ప్రజలు, గృహ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడుకు హర్షధ్వానాలతో ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ కోరారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు, స్థానిక అధికారులు, కూటమి నాయకులతో కలిసి టిట్కో గృహాలు, హెలీప్యాడ్ దిగుస్థలం ఆమె పరిశీలించారు. గత టీడీపీ పాలనలో 2014 నుంచి 18 ప్రాంతంలో పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు సీఎం చంద్రబాబు నాయుడు 70% గృహ నిర్మాణం పనులు చేపడితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి పేదలకు అందకుండా చేసిందని 100% పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ఘనత కూటమి ప్రభుత్వం పాలకులు సీఎం చంద్రబాబుకు దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. బిల్లో ముఖ్యమంత్రి వీటిలాగా వేస్తే సాగర్మాల రంపిట్టు సార్, సాగర్మాల రంపిట్టు, ఇంకో సాగర్మాల ఇక్కడ టిట్కో హౌసెస్ని విజిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. గతంలో మనకు తెలుసు 2014, 19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో హౌసెస్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కలిపి 7 లక్షల టిట్కో హౌసెస్ని నిర్మించడం జరిగింది. మన నియోజకవర్గంలో అటు నాయుడుపేట, ఇటు సూళ్లూరుపేట రెండు కలిపి 5,000 వరకు మనకు టిట్కో హౌసెస్ ఉన్నాయి. అవి 70% పూర్తి చేసిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే గత ప్రభుత్వ నాయకులు కనీసం దాన్ని పేదలకి ఇల్లు ఇవ్వాల్సిన, నిరుపేదలకి ఇల్లు ఇవ్వాల్సిన హౌసెస్ కూడా అలాగే పెండింగ్ పెట్టి అవి ఎలాంటి మూమెంట్ లేకుండా అలాగే ఉంచేసి గత 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ కూడా ఒక ఆశ మొదలైంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఖచ్చితంగా టిట్కో హౌసెస్ అన్నీ పూర్తి చేసి ఇస్తారని. మనకు గ్రీవెన్స్లో కూడా ఎక్కువగా హౌసెస్ గురించే వస్తున్నాయి. వచ్చిన అందరినీ కూడా, లబ్ధిదారులందరినీ కూడా కమిషనర్ గారితో చెప్పి ఆ హౌసెస్ అన్నీ కూడా మనం రిజిస్టర్ చేయించాము. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో హౌసెస్ గతంలో 10,000, 5,000 రెంటులు కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఆ రెంటులు లేకుండా ప్రతి వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరేలాగా టిట్కో హౌసెస్ అన్నీ కూడా ఉగాదిలోపు అందిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఉగాది రోజు అందరూ పండుగ వాతావరణంలో ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ముందు 2 రోజుల ముందే 17వ తారీఖునే అందరికీ కూడా హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మన చేతుల మీదుగా హౌసెస్ని పేదవాళ్ళకు అందించడం మంచి విషయం, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ టిట్కో హౌసెస్తో పాటు ఇక్కడ గ్రీనరీ కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ ఓపెన్ జిమ్ ఒకటి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఐటమ్స్ కానీ, అలాగే పార్కు కూడా డెవలప్ చేస్తున్నారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే గతంలో నవంబర్లో మనం హౌసెస్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. గతంలో ఆగిపోయిన హౌసెస్ ఇప్పుడు మళ్ళీ పూర్తి చేసి మన నియోజకవర్గం మొత్తంలోనే 1,500 హౌసెస్ వరకు మనం అందించడం జరిగింది. ఇప్పుడు కూడా పెండింగ్ ఏవైతే ఉన్నాయో నవంబర్ తర్వాత నుంచి పూర్తి చేసిన హౌసెస్ కూడా 2 హౌసెస్ సార్ ఓపెన్ చేయబోతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో జగనన్న కాలనీస్ అంటూ చాలా తక్కువ స్పేస్ ఇచ్చి అందరికీ ఇబ్బంది కలిగేలాగా వాళ్ళు గత ప్రభుత్వ నాయకులు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసెస్ అన్నీ కూడా అక్కడ ఉన్న సైట్లు కాకుండా పక్కన సైట్లు వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈరోజు అందరు సంతోషంగా హౌసెస్ని మనం ఇచ్చిన అమౌంట్తో వాళ్ళు ఇంకా కొంత వేసుకొని హౌసెస్ కూడా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని సొంత ఇంటి కళని అందరూ కూడా నెరవేర్చుకుంటున్నారు. అలాగే 17వ తారీఖున
మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి ప్రజలు అలాగే నాయకులందరూ కూడా అక్కడికి విచ్చేసి పార్టీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.